ఇంకొకటి సార్, ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారేమో జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా మనకి 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నిన్న విజయసాయిరెడ్డి గారేమో లేదు 2027లోనే ఎన్నికలు జరగబోతున్నాయి, మీరు అందరూ సిద్ధంగా ఉండండి, మనం మళ్ళీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏంటి ప్రజల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇద్దరు ఏమన్నా ప్లాన్ చేశారా, లేదంటే ఆయన తీరులో ఆయన ఈయన తీరులో ఈయన చెప్తూ ఉన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 27లో జమిలీ రావాలని కోరుకుంటా ఉంది. తెలుగుదేశం పార్టీ వద్దు జమిలీ రావడం ఓకే కానీ 29లో వస్తే బాగుంటుంది అంటారు. వాళ్ళ కోరికల్ని వాళ్ళ అంచనాలుగా చెప్తున్నారు, వాళ్ళకున్న సమాచారంగా చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు, రెండు కూడా జరగకపోవచ్చు. కానీ రెండు పార్టీలు అట్లా మాట్లాడడంలో మనం గమనంలో పెట్టుకోవాల్సింది, రెండు పార్టీలు ఆ డేట్లలో కోరుకుంటున్నాయి. 27లో తెలుగు వైసీపీ ఎందుకు కోరుకుంటుంది? ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే అధికారం కోల్పోయినారు, మళ్ళీ ఒకసారి ఎన్నికలు వచ్చిందంటే 2 ఏళ్లకు 3 ఏళ్లకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆల్రెడీ ప్రారంభమైంది, మన మీద ఉన్న కోపం గతంలో కోపం ఉండదు కాబట్టి ఎన్నికల్లో హామీలు కూడా అమలు చేయలేదు కాబట్టి 2-3 ఏళ్ళలో చేసేది కూడా ఏమి ఉండదు కాబట్టి పెద్ద డెవలప్మెంట్స్ కూడా ఈ టైంలో ఎలక్షన్స్ తో మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది వైసీపీ నమ్మకం. తెలుగుదేశం ఏంటి 5 ఏళ్ళు కంప్లీట్ ఉంటే ఎట్లా సంక్షేమ పథకాల విషయంలో గజిబిజ్ ఉన్నా ఒక డెవలప్మెంట్, ఒక విజన్ పేరుతో ఒక రాజధాని, ఒక పోలవరం కొన్నింటిని దారిలో తీసుకొచ్చి ఆ పేరుతో ఎన్నికలు పోదాం. అయినా 5 ఏళ్ళ టైంలో 3 ఏళ్ళకి వచ్చేస్తే డిస్టర్బెన్స్ కదా ప్రభుత్వానికి. అవును, ఏ పేరుతో పోవాలి? పోనీ అన్యాయంగా ముందే ఎన్నికలు తీసుకొచ్చారంటే ఎవరిని తిట్టాలి? మోడీ గారిని తిట్టాలి. మోడీని తిట్టే పరిస్థితి ఉండదుగా. జమిలీ ఎన్నికలు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే ఎప్పుడు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. 2-3 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, ఏమని పోవాలి చంద్రబాబు గారు? నేను సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తాను, జగన్ నమ్మరు. ఎందుకంటే ఎందుకన్నా బాగా అమలు చేసిన జగన్నే ఓడించేసినారు, అది వర్కౌట్. రెండోది డెవలప్మెంట్ యాక్టివిటీస్, రాజధాని, పోలవరం, ఒక డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేయొచ్చు. కానీ 5-6 ఏళ్ళు పడుతుంది, 2-3 ఏళ్ళలో కాదు. అది కాక ఇది కాక ఎన్నికలకు పోతే జనంలో అంత యాక్సెప్ట్ రాదు. కొన్ని ఇవన్నీ చేస్తామంటే దుర్మార్గంగా 2 ఏళ్ళకి అయినారంటే మనం మోడీ గారు తిట్టాలి తప్ప జగన్ తిట్లా. కాబట్టి చంద్రబాబు గారు 29 కోరుకోవడం సహజం, ఆయన కోరిక అది. వీళ్ళు 27 కోరుకుంటే బాగుంటుంది, వీళ్ళు కోరుకోవడం సహజమే. ఈ రెండు పార్టీలు ఎందుకు కోరుకుంటున్నాయంటే ఒకే ఎన్నికలు రావడం వల్ల ఈ దేశం ఎట్లా ఉంటుందని కాదు. 27 వస్తే మనకు లాభం, 29 వస్తే బెటర్ గా ఉంటుంది. చంద్రబాబు గారు రెండు పార్టీలు తమ 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 ఇష్టాల ప్రారంగా మాట్లాడుతున్నాయి. ఏం జరుగుతుందనేది రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, బిల్లు ఆమోదిస్తారు. కానీ ఎప్పుడు పెడతారనేది బీజేపీ యొక్క మస్తిష్కంలో ఏముందో దాన్ని బట్టే జరుగుతుంది తప్ప ఈ రెండు పార్టీలు అనుకున్నట్టయితే జరగదు.